సరిపోయింది. నువ్వు కూడా వెళ్ళి నువ్వు ఉండిపోయావు ఇక్కడ. నీ జై కూడా అట్టుకుంటాడు వెళ్ళిపోయినా హర్షాజయ్ కూడా. ముగ్గురు కలిసి ముచ్చటగా ఉన్నాడు ఒక కొంపలోన. ఎంత అద్భుతం అండి అసలు ఈ కాన్సెప్ట్. అసలు ఎంత బాగుంది, అసలు బాగుంది. తెలుసు కదా మీకు కూడా దేని గురించి మాట్లాడుతున్నాను. ఎంత పరమ బక్వాస్. ఇంకా అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. అసలు ఆ డైలాగులు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, ఒక అన్నపూర్ణ గారితోటిను ఆ హీరోకి, ఎవరు మన హీరో పేరేంటి, జొన్నలగడ్డ. అసలు వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే, అసలు ఆ డైలాగ్స్ కానీ అసలు కాన్సెప్టే పరమ దరిద్రంగా ఉంది అసలు. బయట పాపం ఏవో ఈ హెల్త్ ఇష్యూస్ కిడ్స్ గురించి దేని గురించి డాక్టర్లని సంప్రదించి ఏవో ట్రీట్మెంట్లు అవి చేయించుకుంటాడు. దాని మీద కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని అసలు ఇంత దరిద్రమే చేశారంటే అసలు నేను ఎక్కడా చూడలేదు. మీకు తెలుసు కదా అన్నారు. మాకు తెలియదండి, మాకు తెలియదు, నిజంగా మాకు తెలియదు, మాకు తెలుసుకోవాలని కూడా అనుకోలేదు మేము. కానీ మీరు మాకు సమర్పించేశారు ఫోర్స్డ్గా. ఇంకా నెట్ఫ్లిక్స్లో తీసుకుని వచ్చి పెట్టేశారు. మేము ఏమిట్రా సిద్ధు జొన్నలగడ్డ ఇక్కడ చూసేద్దాం అనుకుంటే పెట్టాం. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అసలు చూసాను. నాకు బుద్ధి ఉండాలి కదా. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని మీమ్స్ చూసాను, పారమ చేత్తగా అనిపించింది. అయినా కూడా సిగ్గు లేకుండా తెలుసు కదా అన్నారు. నాకు తెలియదు ఏమిటో, నేను కూడా చూస్తా అనుకుంటే వెళ్ళాను. కానీ అసలు ఎందుకు చూసానా అని చెప్పి చాలా రిగ్రెట్ అవుతుంది అనమాట. ఇంత చండాలంగా ఉంది అసలు ఆ కాన్సెప్ట్. ఏమైనా బాగుందా అసలు? పోనీ ఏమైనా అసలు ఆ డైలాగ్స్ ఏమిటి, ఆ కాన్సెప్ట్ ఏమిటి? అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? పోనీ జరిగినా ఎక్కడో 1% లేకపోతే 2% ఎక్కడో జరిగినా అసలు ఏమిటి అంటాను నేను. అసలు ఈ కాన్సెప్ట్ ఏమిటి, ఆ యాక్టింగ్లు ఏమిటి, ఆ ఏడుపులు ఏమిటి, ఆ గోల ఏమిటి? ఏం చేస్తారంటే మీరు అందరూ కూడాను వెళ్ళిపోండి. మీరు తెలుసుకోక్కర్లేదు దీని గురించి. పరమ చెత్తలాగా ఉంది సినిమా. ఇది ఏమిటో తెలుసు కదా అన్నారా, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని మాత్రం కనుక పెట్టారంటే షాక్ షేక్ అయిపోతారు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.